నమస్తే. మనతో పాటు మాధవీలత గారు ఉన్నారు. పరిచయం అక్కర్లేదు. భారతీయ జనతా పార్టీలో చేరకుండానే బీజేపీ టికెట్ తెచ్చుకున్నటువంటి ఘనమైనటువంటి నాయకురాలు. అసలు అది ఎట్లా జరిగిందో తెలుసుకుందాం. మిగిలిన అంశాలు కూడా మాట్లాడదాం. ముందుగా మీకు శుభాకాంక్షలు మేడం. సంతోషం. ఆల్ ది బెస్ట్. మరి మీరు అనుకున్నట్టుగా ఓవైసీ మీద గెలిచి చరిత్ర సృష్టిస్తారా లేదా చూద్దాం ఒకసారి. ఎట్లా వచ్చింది మేడం? అందరూ అంటే బీజేపీలో చేరకముందే టికెట్ వచ్చిందనేటువంటి ఒక చర్చ మీ విషయంలో. అంటే ఇక్కడ మీరు బీజేపీలో చేరలేదు అని మీరు అంటున్నారు. బీజేపీ అనేది సంఘ్ ఒక సిద్ధాంతాల మీద నిర్మించబడ్డ పార్టీ. నేను సంఘ్ వ్యక్తిని. అంటే మీరు ఇంద్రేష్ భాయ్ సాబ్ గారి ఫ్యాన్స్లో తీసుకున్న ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ సంస్కృతి అని ఏదైతే ఉందో అందులో నేను ఇక్కడ తెలంగాణ దాంట్లో దేవ్ పుట్ మీ యాజ్ వైస్ ప్రెసిడెంట్. ఇదే కాకుండా ప్రజ్ఞాభారతిలో కానీ విశ్వ హిందూ పరిషత్తులో కానీ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు వచ్చినా కూడా మేము పనిచేసాము. రామాలయ నిర్మాణంలో కూడా ఇక్కడ ఒక బోర్డు తయారు చేసిన కూడా బోర్డులో భాగంగా ఉన్నాను. రామరాజు గారు అప్పుడు అదే పని చాలా అభిమానంగా పిలిచారు నన్ను. సత్యం గారు కూడా అక్కడ అందులో ఉన్నప్పుడు తెర వెనుక ఉన్నారు అంతే. కాబట్టి నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా పార్టీగా లేను. కానీ మీకు తెలిసింది తెలియంది ఏముంది, ఓల్డ్ సిటీ అన్నా లేకపోతే ఇటు ప్రాంతంగా ఉన్నా సంఘ్ నుంచి మనం దానికి అటాచ్ అయి ఉన్న వాళ్ళలో చాలామంది ఉన్నారు. మా మామగారు కూడా సంఘ్తో చాలా సంపర్కాలు ఉన్న వ్యక్తి. బాగయ్య గారు వారి ఫ్రెండ్ కూడా చాలా క్లోజ్గా. అలాగే కాదు, పుట్టపర్తిలో అక్కడ కూడా చాలామంది ప్రముఖులతో కూడా వారు పనిచేసేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ట్రాన్స్లేషన్ చేసేవారు హిందీలో అనమాట. మీకు సంఘ్ ప్రముఖులు ఎప్పుడైతే ఢిల్లీ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తే ఆయన తెలుగులో మాట్లాడేవారు. సో ఈ విధంగా సిద్ధాంతాలు ఎప్పుడు ఉండనే ఉన్నాయి మాలో. ఇప్పుడు ఆ విధంగా చూస్తే మరి పార్టీలో నేను ఉన్నట్టా లేదంటా సిద్ధాంతాల ప్రకారంగా మీరు నిర్ణయించుకోవాలి. కానీ సిద్ధాంతాల వయసు చూస్తే నేను ఎప్పుడో పార్టీ మనిషిని ఇవ్వకరక.